గ్రీసు దేశస్థులైన అలెగ్జాండర్ తను ప్రపంచ విజేత కావాలనే ఆలోచన గ్రీక్ మైథాలజీలోని క్యారెక్టర్స్ అయిన అక్యులెస్, హెర్క్యులెస్, డయోనైసిస్ నుండి ఇన్స్పైర్ అయినట్టు చరిత్రలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన సామ్రాజ్యాన్ని సృష్టించి ప్రపంచ విజేతగా పేరు పొందిన గొప్ప నాయకుడు అలెగ్జాండర్ ద గ్రేట్. మరి అంతటి అలెగ్జాండర్నే ఇన్స్పైర్ చేసేంతలా గ్రీక్ మైథాలజీలో ఏముంది? ఈ రోజుల్లో మనం చూసే కొన్ని ప్రీమియర్ బ్రాండ్స్ లైక్ అపోలో, అట్లాస్, హెర్క్యులస్లు కూడా గ్రీక్ మైథాలజీలోని గాడ్ క్యారెక్టర్ నేమ్స్. ఆ కంపెనీలు తమ ప్రోడక్ట్స్ యొక్క స్ట్రెంగ్త్ని తెలియజేసేలా గ్రీక్ మైథాలజీలోని ఈ హీరో క్యారెక్టర్ పేర్లు పెట్టుకున్నారు. మన దేశంలో మనకి రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు ఉన్నట్టే గ్రీస్ దేశం వారికి గ్రీక్ మైథాలజీ. మన ఇతిహాసాల్లో రామ రావణ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం లాంటి రసవత్తరమైన ఘట్టాలు ఉన్నట్టే గ్రీక్ మైథాలజీలో గాడ్స్ వర్సెస్ టైటాన్ వార్, ట్రోజన్ వార్ లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఈ ఇతిహాసాలు తర్వాత తరాల వారి ఆలోచన విధానాల్ని, సాంప్రదాయాల్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తాయి. మరి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఏన్షియంట్ అండ్ మోస్ట్ ఫేమస్ అయిన గ్రీక్ మైథాలజీ గురించి ఈ వీడియో సిరీస్లో తెలుసుకుందాం. గ్రీక్ మైథాలజీలోని మూల కథను రాసింది హోమర్ అనే కవి. అతను గుడ్డివాడు కావడంతో తన శిష్యుల సాయంతో గ్రీక్ మైథాలజీని రాశాడు. ఇక కథలోకి వెళ్తే, గ్రీక్ మైథాలజీ సృష్టి ఆరంభం నుండి మొదలవుతుంది. భూమి, సూర్యుడు, జీవరాశులు ఇంకా ఏర్పడక ముందు ఈ విశ్వం అంతా శూన్యంగా అంధకారంలో ఉండేది. జీవుల మనుగడకు కావలసిన నీరు, నిప్పు, గాలి అన్నీ అప్పటికీ ఉన్నా కూడా అవన్నీ వేటికవే వేరుగా లేకుండా అన్నీ కలిసిపోయి ఉపయోగం లేకుండా ఒక గందరగోళ పరిస్థితిలో ఉండేవి. ఈ పరిస్థితి నుండి ముందుగా ఉద్భవించిన దేవత గాయా. గాయా భూమికి వ్యక్తి రూపం కాబట్టి ఆమెను భూదేవత అని అంటారు. అందరికంటే ముందు పుట్టిన దేవత కాబట్టి ఆదిదేవత అని కూడా అంటారు. గాయాకు ఉన్న గొప్ప లక్షణం అత్యంత సంతానోత్పత్తి కలిగి ఉండటం. గాయా తర్వాత నిక్స్ అనే చీకటి దేవత ఉద్భవించింది. నిక్స్ ఒకసారి భూమిపైకి వచ్చి వెళ్ళినప్పుడు భూమిపై ఒక రాత్రి అవుతుంది. గాయా భూమి మీద జీవాన్ని సృష్టిస్తుంది. పాంటస్ అనే దేవుడిని సృష్టించి అతనిని సముద్రాల మీద దేవునిగా నియమించింది. ఏరియస్ అనే దేవుడిని సృష్టించి అతనిని పర్వతాల మీద దేవునిగా నియమించింది. యురేనస్ అనే దేవుడిని సృష్టించి అతనిని స్వర్గానికి అధిపతిగా నియమించింది. యురేనస్ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. గాయా అతని పట్ల ఆకర్షితురాలై అతనితో పిల్లల్ని కంటుంది. మొదట్లో వీరికి పుట్టిన బిడ్డలు వింత రూపంలో భయంకరంగా ఉన్నారు. మొదటిగా సైక్లాప్స్ అనేవారు. వీరి ఒంటికన్ను రాక్షసుల్లా ఉంటారు. రెండవ వారు హెకటాంచరస్లు. వీళ్ళు 100 చేతులు 50 తలలు కలిగి ఉంటారు. ఇక చివరి వారు టైటాన్స్. పెరుగుతున్న తన బిడ్డల్లో శక్తిని చూసి యురేనస్లో ఒక భయం మొదలవుతుంది. వీరు పెరిగి పెద్దవాళ్ళై తనకంటే శక్తివంతులుగా మారి స్వర్గానికి అధిపతిగా ఉన్న తననే సింహాసనం నుండి తొలగిస్తారేమో అని భయపడతాడు. ఆ భయంతోనే తన పిల్లలందరినీ టార్టారస్ అనే ఒక చీకటి ప్రదేశంలో పడేసి వారిని అక్కడే బంధిస్తాడు. యురేనస్ ఊహించినట్లే వీళ్ళు ఎంతో శక్తివంతులుగా మారి అక్కడి నుండి తప్పించుకోవాలని గట్టిగా అరుస్తూ టార్టారస్ గోడల్ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. తన పిల్లల పరిస్థితిని చూసిన గాయా వారిని విడిపించి వారిని బంధించిన యురేనస్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది. గాయా యురేనస్ మీద ఎవరు పగ తీర్చుకుంటారు అని అడిగినప్పుడు అతని శక్తి గురించి తెలిసిన టైటాన్స్ ఎవరూ ముందుకు రారు. టైటాన్స్ అందరిలోకి అత్యంత దురాస్పరుడు, స్వార్థపరుడు అయిన క్రోనస్ ముందుకు వస్తాడు. గాయా క్రోనస్కి యురేనస్ గురించి మొత్తం చెప్పి అతనిని చంపటానికి ఉపయోగపడే సైత్ అనే ఆయుధాన్ని ఇచ్చి పంపిస్తుంది. వజ్రంతో తయారు చేయబడిన ఆ ఆయుధాన్ని తీసుకుని క్రోనస్ స్వర్గానికి బయలుదేరాడు. అతను అక్కడికి చేరుకునే సమయానికి యురేనస్ మేఘాల్లో గాఢ నిద్రలో ఉంటాడు. అదే సరైన సమయం అనుకుని క్రోనస్ ఒక్కసారిగా అతని మీద ఆయుధంతో దాడి చేస్తాడు. యురేనస్ నొప్పితో గట్టిగా అరుస్తున్నాడు. ఆకాశం అంతా అతని రక్తంతో ఎర్రగా మారిపోయింది. యురేనస్ మీద గెలిచిన తర్వాత క్రోనస్ తిరిగి టార్టారస్కి వచ్చి బందీలుగా ఉన్న తన సోదరులను అంటే మిగతా టైటాన్స్ని విడిపించి తనతో పాటు స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్లతో పాటే బందీలుగా ఉన్న సైక్లాప్స్ మరియు హెకటాంచరస్లను మాత్రం క్రోనస్ విడిపించడు. ఎందుకంటే వాళ్ళు తనకంటే తెలివైన వాళ్ళు, శక్తివంతులు కాబట్టి భవిష్యత్తులో తనకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని క్రోనస్కి భయం. తన సోదరులతో కలిసి స్వర్గానికి వచ్చిన క్రోనస్ వాళ్ళతో కలిసి స్వర్గాన్ని ఏలటం మొదలుపెట్టాడు. క్రోనస్ తన సోదరి అయిన రేయాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఎవరూ అడ్డు లేకపోవడంతో తన సోదరులతో కలిసి
ఇష్టానురాజ్యంగా స్వర్గాన్ని ఏలడం ప్రారంభించాడు. ఇలా ఉండగా ఒకరోజు యురేనస్ రూపంలో ఉన్న ఒక మేఘం అతనికి ఆకాశవాణిలా వినపడింది. నువ్వు ఎలా అయితే నీ తండ్రిని సింహాసనం నుండి దించి స్వర్గానికి అధిపతివయ్యావో, నీకు పుట్టే సంతానం ద్వారా నీకు కూడా అదే గతి పడుతుంది. భవిష్యత్తు నీకు చాలా కఠినంగా ఉండబోతుంది అని చెప్పి ఆ రూపం మాయమైంది. అది విన్నప్పటి నుండి క్రోనస్లో ఒక భయం మొదలైంది. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి అతను ఏం చేయటానికైనా సిద్ధపడ్డాడు. ఇలా జరిగిన కొన్ని రోజులకి రేయా గర్భవతి అయి హెస్టియా అనే ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు పుట్టిన బిడ్డలు తమ ముందు తరం వాళ్ళకంటే రూపంలోనూ స్వభావంలోనూ ఎంతో సుపీరియర్గా ఉన్నారు. తన బిడ్డను చూడడానికి వచ్చిన క్రోనస్ ఎంతో ఆనందంగా ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ ఆ బిడ్డ కళ్ళల్లో యురేనస్ రూపం చెప్పిన తన ఫ్యూచర్ తనకు కనపడింది. అది చూసిన క్రోనస్లో ఒక్కసారిగా రాక్షస రూపం బయటకు వచ్చింది. తన సింహాసనానికి అడ్డం వచ్చే దేన్నైనా ఎదగనివ్వని క్రోనస్ ఆ బిడ్డను వెంటనే తన కడుపులోకి మింగేశాడు. అది చూసిన రేయాకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఆమె ఒకేసారి రకరకాల భావోద్వేగాలకు గురైంది. కన్న తండ్రి తన బిడ్డను ఇలా ఎలా చేయగలడు అనే ఆశ్చర్యం, అప్పుడే పుట్టిన బిడ్డను చంపేశాడే అనే బాధ, తను 9 నెలలు కష్టపడి పెంచిన బిడ్డని తనకు దక్కనివ్వకుండా చేశాడు అనే కోపం రేయాలో నిండిపోయింది. క్రోనస్ తమకు తర్వాత పుట్టిన పిల్లలను కూడా ఇలానే చేశాడు. మొత్తంగా 5 పిల్లలను తన కడుపులోకి మింగేశాడు. వీళ్ళల్లో 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు ఉన్నారు. తమ 5వ బిడ్డను కూడా క్రోనస్ మింగేసిన తర్వాత రేయా కోపంతో తనలో తానే ఒక శపథం చేసుకుంది. ఈసారి పుట్టబోయే బిడ్డని క్రోనస్కి బలి కానివ్వకుండా అతన్ని ఎలాగైనా కాపాడుకుంటాను అని రేయా ప్రతిజ్ఞ చేసింది. రేయా తన బిడ్డను కాపాడుకుంటాను అని తనలో తానే శపథం చేసిన తర్వాత మరొకసారి గర్భవతి అయింది. ఈసారి బిడ్డనికనే టైం వచ్చేసరికి తను క్రోనస్కి దూరంగా క్రీట్ అనే ఐలాండ్లో ఒక గుహలోకి వెళ్ళిపోయి అక్కడే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టడంతోనే అక్కడ చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఆహ్లాదభరితంగా మారిపోయింది. ఏదో శుభసూచకం జరుగుతుంది అన్నట్టు ప్రకృతి ఒక కొత్త రంగు పులుముకుంది. అప్పుడే పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు బయటకు వినపడకుండా తన సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన సైనికులు వాళ్ళ ఆయుధాలతో గట్టిగా శబ్దం చేస్తున్నారు. ఆ శబ్దం ఎలా ఉంది అంటే ఒక జనరేషన్ మొత్తాన్ని కాపాడడానికి వచ్చిన తమ రక్షకుడికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది. ఆ పిల్లాడి పేరే తర్వాత తరాల దేవుళ్ళందరికీ రాజుగా చక్రం తెప్పబోతున్న జూస్. అప్పుడే పుట్టిన తన బిడ్డని వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పని పరిస్థితుల్లో రేయా ఉంది. బిడ్డను సంరక్షించే బాధ్యత అక్కడ ఉన్న వాళ్ళకు అప్పగించి జూస్ పెరిగి పెద్దవాడైన తర్వాత తను చేయాల్సిన కర్తవ్యం తనకు తెలియజేసేలా రేయా ఇప్పుడే తగిన ఏర్పాట్లు చేసి అక్కడి నుండి బయలుదేరింది. పసిపిల్లవాడి సైజులో ఉన్న ఒక బండరాయిని తీసుకుని రేయా దానిని గుడ్డలతో కప్పి క్రోనస్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. తమ బిడ్డ అని చెప్పి బట్టలతో చుట్టిన రాయిని క్రోనస్కి ఇచ్చింది. అప్పటికే క్రూరత్వంతో నిండి ఉన్న క్రోనస్ దానిని సరిగ్గా చూడకుండా ఇంతకుముందు చేసినట్టే ఈ బిడ్డను కూడా మింగేశాడు. రేయా కూడా ఇంతకుముందు బిడ్డలకు ఇలా చేసినప్పుడు ఎలా ఏడ్చిందో ఈసారి కూడా అలానే కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఈసారి కన్నీళ్లు బాధతో వచ్చినవి కాదు. తన బిడ్డని కాపాడుకున్నాను అనే ఆనందం, తన శపథం నెరవేర్చుకున్నాను అనే గర్వం నుండి వచ్చాయి. జూస్ ఆ దీవిలోనే పెరిగి పెద్దవాడవుతున్నాడు. తన జన్మ వృత్తాంతం మరియు తనకంటే ముందు పుట్టిన తన సోదరులు క్రోనస్ కడుపులో బంధింపబడ్డారు అనే విషయాలు తెలుసుకున్నాడు. ఇంకా క్రోనస్ను గురించిన విషయాలు ఎప్పటికప్పుడు తన మిత్రుడైన ఒక డేగ ద్వారా తెలుసుకుంటున్నాడు. యుద్ధ నైపుణ్యాలు, శాస్త్రాలు అన్నీ నేర్చుకుని క్రోనస్ని ఎదిరించడానికి అన్ని విధాలా సిద్ధపడుతున్నాడు. పూర్తి స్థాయిలో సిద్ధమైన జూస్ తన కర్తవ్యం నెరవేర్చేందుకు క్రోనస్ ఉండే మౌంట్ ఆథ్రిస్కు బయలుదేరాడు. ముందు క్రోనస్ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. నెమ్మదిగా అతని నమ్మకం సంపాదించాడు. ఓషియానస్ కూతురైన మెటిస్ జూస్ గురించి అన్ని వివరాలు తెలుసుకుంది. అతనికి సాయపడాలనే ఉద్దేశంతో ఆమె జూస్కి ఒక మత్తు పదార్థం ఇచ్చింది. జూస్ ఆ వైన్ని క్రోనస్ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఇది ఒక పవిత్ర ఔషధమని, దీనిని తాగిన వారిని ఎవరూ ఓడించలేరని, అజేయులుగా అవుతారు అని చెప్తాడు. తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడే క్రోనస్ వెంటనే ఆ వైన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇందులో ఏదో మోసం ఉండొచ్చు అనే అనుమానం ఉన్నా కూడా తనను మోసం చేయడానికి ఎవరూ సాహసించరు అనే అహంకారంతో ఆ వైన్ మొత్తాన్ని తాగేస్తాడు. అది తాగిన కొద్దిసేపటికే క్రోనస్లో చిన్నగా తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్ మొదలవుతుంది. అది పెరిగి పెరిగి తీవ్రస్థాయికి చేరి చివరకు తను తాగిన వైన్ మొత్తం బయటకు కక్కేస్తాడు. దాంతోపాటు తన కడుపులోకి మింగేసిన పిల్లలు కూడా బయటకు వచ్చేస్తారు. వాళ్ళు అప్పటికే పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళతో పాటు క్రోనస్ జ్యూస్ స్థానంలో మింగేసిన బండరాయి కూడా బయటపడుతుంది.
తన అన్నలను అక్కలను తీసుకుని జూస్ అక్కడి నుండి మౌంట్ ఒలంపస్ మీదకి వెళ్ళిపోతాడు. క్రోనస్ మరియు రేయాకి పుట్టిన ఈ బిడ్డల్నే గాడ్స్ అంటారు. గాడ్స్ అందరూ టైటాన్స్ మీద యుద్ధం ప్రకటించి అక్కడి నుండే యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. మరోవైపు క్రోనస్ తనని మోసం చేసి తన కడుపులో బందీలుగా ఉన్న తన వారసుల్ని విడిపించి తీసుకెళ్లిన జూస్ మీద కోపంతో రగిలిపోతున్నాడు. తను ఏదైతే జరగకూడదని అనుకున్నాడో ఇప్పుడు అదే జరగబోతుంది. తన వారసుల సింహాసనం కోసం తనతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు జరగబోయే యుద్ధం అత్యంత భీకరంగా ఉండబోతుంది. ఎందుకంటే పర్వతాల్ని సైతం ఎత్తిపడేసే శక్తి సామర్థ్యాలు ఉన్న టైటాన్స్ మరియు గాడ్స్ ఇందులో పాల్గొంటున్నారు. ఈ భయంకర యుద్ధం పేరే టైటనోమాకీ. యుద్ధానికి సిద్ధమయ్యే నాయకుడు ముందుగా చేయాల్సింది శత్రు బలాలను బలహీనతలను తెలుసుకొని దానికి తగినట్టు వ్యూహాలను సిద్ధం చేసుకోవటం, అలాగే తన బలాలను పెంచుకోవటం. జూస్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. తన వైపు చేరటానికి ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వాళ్ళందరినీ తన సైన్యంలో చేర్చుకుంటున్నాడు. అప్పటికే క్రోనస్ యొక్క రాక్షస పాలనతో విసిగిపోయిన వాళ్ళు, అతని స్వార్థపూరిత బుద్ధి నచ్చని వాళ్ళు జూస్ వైపు చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రోమీథియస్ అనే టైటాన్స్ అందరిలోనూ మంచివాడు. క్రోనస్ గురించి పూర్తిగా తెలిసిన అతను క్రోనస్ మీద వ్యతిరేకతతో ఉన్నాడు. కాబట్టి అతను జూస్కి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ తను టైటాన్ అయ్యుండి జూస్కి డైరెక్ట్గా సపోర్ట్ చేయలేడు కాబట్టి ఇండైరెక్ట్గా అతనికి విలువైన సలహాలు సూచనలు ఇచ్చేవాడు. ఇప్పుడు జూస్ వైపు పోరాడటానికి ముఖ్యంగా తన సోదరులైన పొసైడన్, హేడీస్లు ఉన్నారు. టైటాన్స్ యొక్క శక్తి గురించి తెలిసిన జూస్ వాళ్ళని ఎదుర్కోవడానికి ఉపయోగపడే ఆయుధాల కోసం వెతుకుతున్నాడు. క్రోనస్ టార్టారస్లో బంధించిన సైక్లాప్స్ అనే ఒంటికన్ను రాక్షసులు ఆయుధాలు తయారు చేయడంలో మంచి నిపుణులు. జూస్ వెంటనే టార్టారస్కు వెళ్ళి సైక్లాప్స్లను విడుదల చేశాడు. వాళ్ళు జూస్ కోసం థండర్ బోల్ట్ అనే ఆయుధాన్ని తయారు చేశారు. ఈ థండర్ బోల్ట్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం. దీని సాయంతో జూస్ ఉరుముల్ని మెరుపుల్ని కంట్రోల్ చేయగలడు. అలానే తన శత్రువుల మీద పిడుగుల్ని కురిపించగలడు. సైక్లాప్స్ పొసైడన్ కోసం ట్రైడెంట్ అనే ఆయుధాన్ని తయారు చేశారు. ఇది చూడడానికి త్రిశూలంలా ఉంటుంది. ఈ ఆయుధంతో అతను సముద్రంలో నీటిని కంట్రోల్ చేస్తూ అక్కడ తుఫానుల్ని సునామీలని సృష్టించగలడు. అలానే హేడీస్ కోసం ఇన్విజిబుల్ హెల్మెట్ని తయారు చేశారు. అంటే అది ధరించినప్పుడు హేడీస్ ఎవరికీ కనపడడు. మరోవైపు క్రోనస్ మాత్రం తన మీద తన తోటి టైటాన్ శక్తి మీద అతి నమ్మకంతో ఎవరిని సంప్రదించకుండా ఎలాంటి వ్యూహాలు లేకుండా యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు క్రోనస్ వైపు పోరాడటానికి హైపీరియన్, లెపిటస్, క్రయస్, ఓషియానస్, కోయస్ వంటి టైటాన్స్ ఉన్నారు. లెపిటస్ కొడుకు అత్యంత శక్తివంతుడైన అట్లాస్ని సైన్యాధిపతిగా నియమించారు. యుద్ధం మొదలైంది. జ్యూస్ తన థండర్బోల్ట్ సాయంతో వాతావరణాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఉరుములు మెరుపులతో టైటాన్స్ మీద దాడి చేస్తున్నాడు. టైటాన్స్ తమ చేతికి ఏది దొరికితే అది కొండల్ని పెద్ద పెద్ద రాళ్ళని గాడ్స్ మీదకి విసిరేస్తున్నారు. ఈ యుద్ధం దాటికి భూమి కంపిస్తుంది. జ్యూస్ మెరుపులతో దాడి చేస్తున్నా, పొసైడన్ తన ట్రైడెంట్తో భూకంపాలు సృష్టిస్తున్నా, హేడీస్ ఎవరికీ కనబడకుండా పోరాడుతున్నా అవేవీ కూడా టైటాన్స్ మీద పెద్దగా ప్రభావం చూపించట్లేదు. సాధారణంగా థండర్ తగిలితే ఏదైనా సరే బూడిదైపోతుంది. కానీ ఇక్కడ టైటాన్స్ గాడ్స్ కంటే ముందు జనరేషన్ వాళ్ళు అవ్వటం వల్ల శారీరకంగా వీళ్ళకంటే చాలా పెద్దగా ఉండి అసాధారణమైన శక్తి కలిగి ఉన్నారు. గాడ్స్ ఎంత ప్రయత్నించినా టైటాన్స్ మీద పైచేయి సాధించలేకపోతున్నారు. ఈ భయంకర యుద్ధం 10 సంవత్సరాల పాటు జరిగింది. టైటాన్స్ నెమ్మదిగా పైచేయి సాధిస్తున్నారు. గాడ్స్ వాళ్ళని ఎదిరించలేకపోతున్నారు. ఇక గెలుపు తమదే అని, మళ్ళీ తానే రాజు కాబోతున్నాడని క్రోనస్ ఎంతో గర్వంగా ఉన్నాడు. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల్ని ఆలోచించే జ్యూస్ గాయా ద్వారా హెకటాంచరస్ల గురించి తెలుసుకున్నాడు. హెకటాంచరస్లు అంటే 100 చేతులు 50 తలలు కలిగి ఉన్న రాక్షసులు. క్రోనస్ తను రాజు అయినప్పుడు తనకంటే శక్తివంతులైన హెకటాంచరస్లను టార్టారస్లోనే బందీలుగా ఉంచాడు. జ్యూస్ వెంటనే వాళ్ళను విడిపించి యుద్ధం జరుగుతున్న మౌంట్ ఆథ్రిస్కు తీసుకుని వచ్చాడు. హెకటాంచరస్లు అక్కడికి రావడం చూసిన టైటాన్స్లో భయం మొదలైంది. తమ నిన్నాళ్ళు బందీలుగా ఉంచిన క్రోనస్ మీద, ఇతర టైటాన్స్ మీద కోపంగా ఉన్న హెకటాంచరస్లు ఒక్కసారిగా వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. హెకటాంచరస్ల సాయంతో గాడ్స్ టైటాన్స్ని చిత్తుగా ఓడించారు. యుద్ధం ముగిసింది. టైటాన్స్ అందరినీ బంధించి వాళ్ళను మళ్ళీ టార్టారస్లో పడేశారు. ఈసారి హెకటాంచరస్లను వాళ్ళ కాపలాగా నియమించారు. యుద్ధంలో టైటాన్కి సైన్యాధిపతిగా వ్యవహరించినందుకు జ్యూస్ అట్లాస్కు ఒక సెపరేట్ పనిష్మెంట్ ఇచ్చాడు. స్వర్గాన్ని అతను ఎప్పటికీ తన భుజాల మీద మోస్తూనే ఉండాలి. జ్యూస్ ఇప్పుడు స్వర్గానికి రాజు అయ్యాడు. పొసైడన్ సముద్రాల మీద అధిపతి అయ్యాడు. హేడీస్కు అండర్వాళ్ళు చూసుకునే బాధ్యత ఇచ్చారు. గ్రీక్ మైథాలజీలో ఇప్పటి నుండి గాడ్స్ శకం మొదలవుతుంది.
గ్రీక్ మైథాలజీ మొత్తంలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ట్రోజన్ వార్. హీరోయిజం, ఇంటెలిజెన్స్, కన్నింగ్నెస్ ఉన్న పాత్రలతో ఎమోషనల్ రోలర్ కోస్టర్లా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ట్రోజన్ వార్ స్టార్ట్ చేద్దాం.